సో గైస్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులైందనమాట వీడియో అయితే అప్లోడ్ చేసి. దగ్గరగా ఒక 2-3 మంత్స్, కరెక్ట్‌గా చూసుకుంటే 2 మంత్స్ అయితే అయ్యిందనమాట. సో అప్పటి నుంచి అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈసారి ప్రతి సండే నుంచి అయితే వీడియో రావడానికి అయితే నేనైతే చూస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మైన్‌క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ సండే అయితే వస్తుంది. మీకు కానీ పార్ట్ 2 కావాలంటే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. పార్ట్ 2 కావాలంటే ఏం చేయాలో చెప్పలేదు కదా. ఈ వీడియోకి అయితే ఓన్లీ ఒక 20 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. ఆ 20 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేస్తే మీకు పార్ట్ 2 అయితే నెక్స్ట్ సండే వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేయడం, ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, ఆగండి, ఏదో చూసాను ఇక్కడ. అబ్బో, ఫస్ట్లోనే మనకైతే లక్ అయితే దొరికేసింది. సో త్వరగా వెళ్ళి మనం అయితే లాక్స్ అయితే కూడా వేద్దాం. అంటే లక్ అంటే అక్కడ షీప్ ఉంది. మన ఫస్ట్ డే సర్వైవల్ అవ్వాలంటే గ్యారెంటీ బ్యాట్ కావాలి కదా, అందుకు అలా చెప్పడం అయితే మర్చిపోయాను. మనకి డే 1 సర్వైవల్ వచ్చేసి అదే పార్ట్ 1 వచ్చేసి మనం ఓన్లీ బ్యాట్ తయారు చేసుకుని డే 1 సర్వైవల్ అవుతాం కదా, అది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి అదే మన బేస్ అయితే బిల్డ్ చేస్తాను అనమాట. సో త్వరగా లైకులు కూడా ఇస్తే పార్ట్ 2 అయితే పెట్టేస్తా. పార్ట్ 2 ఎప్పుడు రెడీగానే ఉంది నా దగ్గర. మీరు లైకులు కొట్టడం ఒకటే లేటు. నేను ఇప్పుడు రెడీగానే ఉంచేసుకున్నాను పార్ట్ 2. ఆ ఇల్లు వచ్చేసి లైక్ కాన్స్టెంట్ బాయ్ ఉన్నాడు కదా మన రవణ. లెట్స్ ప్లే సిరీస్లో ఒక హౌస్ కట్టాడు కదా, సేమ్ టు సేమ్ యాష్ డిజైన్ ఆ ఇల్లే కట్టాను అనమాట నేను వచ్చేసి. సో నేనైతే యాక్స్ అయితే క్రాఫ్ట్ చేసేసాను. ఓకే, ఇది పోయి మన దగ్గరికి వచ్చింది. సరేనండి, మనమే కిల్ చేసేసుకుందాం. ఏది జై బాలయ్య. ఓకే, ఫస్ట్ కిల్ ఆఫ్ షీప్. రెస్ట్ ఇన్ పీస్. పర్లేదులేండి. ఇప్పుడు వెళ్ళి మనం ఫుడ్ అయితే తీసేసుకుందాం. గైస్, మీకు అయితే చిన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, ఇది పార్ట్ 1 వీడియో కదా, పార్ట్ 2 వీడియో ఎప్పుడు రికార్డ్ చేసేసుకున్నావు బ్రో ఎప్సన్, మీకు అయితే చిన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో పార్ట్ 1 వీడియో వచ్చేసి నేనైతే ఫ్రైడే అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట. పార్ట్ 2 వచ్చేసి ఖాళీగా ఉన్నాను కదా ఎప్సన్, నేను సాటర్డే అయితే రికార్డ్ చేసేసుకున్నాను, ఎలాగైనా ముందు సేఫ్టీ కోసమని. సో అందుకనే పార్ట్ 2 పెట్టేస్తాను అంటున్నాను, మీరు లైకులు కొడితే. సరే, ఇక్కడైతే కొవ్వు అయితే ఉంది, కొవ్వు కూడా కిల్ అయితే చేసేద్దాం. మనకైతే స్టీక్ అయితే వస్తుంది. అది నైస్. ఇది ఒక హిట్లో చాడతలేదు నాకు తెలిసి, ఇది స్టోన్ యాక్స్తోనే చనిపోతుంది అనుకుంటా ఒక హిట్లో. సో కొంచెం కష్టం లేండి. ఇది తిరిగి నా దగ్గరకు వచ్చింది, అది కామెడీ. ఇది అవుతుంది, ఇంకో హిట్ తగలలేదు, లేకపోతే అది అక్కడికే కథం. వెళ్ళు. ఇక్కడ ఇంకొక ఉంది, ఇక్కడ చంపేద్దాం త్వరగా. ఓకే, ఇది వచ్చేసి ఒక హీట్లోనే చచ్చిపోయింది. మరి ఎందుకు నేను హీట్లు చనిపోతున్నాయో అర్థం కావట్లేదు నాకు ఎందుకో. ఓకే, ఇక్కడ లాగ్ అయితే కూడా వేద్దాం త్వరగా. మీకు స్క్రీన్ ఎలా కనబడుతుందో తెలియట్లేదు కానీ నాకైతే ఇక్కడైతే పిచ్చి లాగ్ అయితే అయిపోతుంది అనమాట. నాకు FPS వచ్చేసి ఒక అరౌండ్ 37 to 60 వరకు వస్తుంది. పర్వాలేదులేండి. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి త్వరగా అయితే పికాక్స్ అయితే తయారు చేసేసుకొని స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోతాం. ఓకే, యాక్స్ అయితే తీసేసుకున్నా. సారీ పికాక్స్. సో త్వరగా అయితే డిగ్ డౌన్ అయితే చేసేద్దాం, సీదా డౌన్కి. ఓకే, డైరెక్ట్గా. ఓకే, స్టౌన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు పికాక్స్ పెట్టుకొని ఇంకా మొత్తం మైండ్ చేసుకొని పైకి అయితే వచ్చేద్దాం. ఈ స్టోన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత కలుద్దాం. నాకైతే వుడెన్ పికాక్ యూస్ చేసి బోర్ అయితే కొట్టేసింది. సో ఇక్కడ నుంచి క్రాఫ్టింగ్ టేబుల్ అందితే ఏమో స్టోన్ పికాక్స్ అయితే తయారు చేసేసుకుంది అనుకున్నాను. ఓకే, ఫైనల్ అయితే స్టోన్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పైకి అయితే మెల్లగా అయితే వెళ్ళిపోతాం. ఓకే, కాబుల్ స్టోన్ 1 2 3 4 5 6. ఓకే, వచ్చేసాం. మళ్ళీ ఇంకో బ్లాక్ ప్లేస్ అయితే వేస్ట్. సో ఇప్పుడు వచ్చేసి త్వరగా వచ్చేసి స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోతాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పికాక్స్, స్టిక్స్ అయితే లేవు, త్వరగా స్టిక్స్ అయితే తీసేసుకుందాం. ఓకే, స్టిక్స్ అయితే వేసేసుకున్నా. ఇదేంటి
ఇలా 2 స్టిక్కులు పెట్టేసి ఈ 2 స్టిక్కులు ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు కాబుల్ స్టోన్తో పికాక్స్ ఇంకొక యాక్స్ ఇప్పుడేమో ఇలా రౌండ్ పెట్టేస్తే గైస్ మనకైతే ఫన్నస్ అయితే వచ్చేస్తుంది. సో నాకు ఈ ఫన్నస్ ఒకటి సరిపోతుంది. సో మీకు కావాలంటే 2 అయినా 3 అయినా వేసుకోండి. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఐరన్ మెల్ట్ చేసినప్పుడు ఇంకా బోల్డ్ మెల్ట్ చేస్తారు కదా అప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫెన్స్ ప్లేస్ చేసేసి అందులో మనకు కావాల్సిన ఫుడ్ అయితే కుక్ అయితే చేసేసుకుందాం. ఇది వచ్చేసి స్టీక్ అనుకుంటా. ఓకే, అందులో వచ్చేసి ఫ్లాంక్స్ అయితే పెట్టేసాం. అదే ఫ్లాంక్స్ కదా, ఫ్లాంక్స్ ఒక్కొక్కసారి పేర్లు అయితే మర్చిపోతాం. తర్వాత వచ్చేసి చెట్టు అయితే నరికేసిన తర్వాత అయితే కలుద్దాం. ఎందుకంటే నాకైతే లాక్స్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను లాక్స్ అయితే పిక్ అయితే చేసేసుకున్నాను. సో అక్కడ వచ్చేసి మనకైతే చిక్కి చంపేసాను. కేఎఫ్సీ చేసుకుని తినేద్దాం కేసు దీన్ని. సరే, స్టీక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి లాగ్ని అయితే పెడేద్దాం. మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. లాగ్స్ దీని ఇక్కడ నరికేద్దాం. ఓకే, ఇక్కడ ఉండే లాక్స్ కూడా అయితే బ్రేక్ అయితే చేసేసాను. సో ఇప్పుడు వెళ్ళి మన ఫన్నస్లో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందంటారా? ఓకే, 4 స్టీకులు వచ్చాయి, ఇంకో 2 స్టీకులు ఉన్నాయి. ఇంకో 2 స్టీకులు అవ్వాలా? సరేలేండి, అప్పట్లో మనం బెడ్ అయితే తయారు చేసేద్దాం. ఒకసారి ఆగండి, నా దగ్గర ఫ్లాంక్స్ లేవు. సరేలేండి, మన దగ్గర లాగ్స్ ఉన్నాయి కదా, ఫ్లాంక్స్ చేసేసుకుందాం. ఇలా 3 పెట్టేసి పూల్ 3 ఇలా పెట్టేస్తే షర్ట్ ఇది కింద పోయింది. అబ్బా, ఆడుకుంటున్నా కేసినాతో. ఓకే, ఇది ఇలా పెట్టేస్తే మనకి అయితే బెడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా నైట్ ఒకటే బాకీ. అవును, మన దగ్గర టార్చ్లు లేవు కదా. ఓ షర్ట్, ఇప్పుడు టార్చ్ చేసుకోవాలి. సరేలేండి, స్టిక్ ఇక్కడ అయిపోయింది. కర్రపొలాలకు ఫ్యూచర్లో కావాలి. ఇక్కడ లాగు పైన ఏమో ఫ్లాంక్స్ పెడితే అవ్వదా? ఏమోలే, అవుతుంది అనుకున్నా. సరేలేండి, కింద ఓకే, కింద ఫ్లాగ్స్ పెడితే అవుతుంది. ఓ పని చేద్దాం, పైన కొన్ని లాక్స్ కింద కొన్ని లాక్స్ పెడదాం, అప్పుడు అవుతుంది అంటారా? చూద్దాం, ఉండండి. ఇదైతే ఇందాక ఫ్లాగ్స్ పెట్టాం కదా దానికి అనుకుంటా. ఓకే, అవుతుందిలే, ఇట్ ఈస్ వర్కింగ్. చూద్దాం, ఉండండి. ఓకే, నైట్ అయితే అయిపోతుంది గైస్ అక్కడ వచ్చేసి. నేనైతే గమనించలే. సరే అండి, ఇలా పెడితే మనకి అయితే టార్చ్ అయితే వచ్చేస్తుంది. ఇలా బెడ్ తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసేసి అబ్బా అవుతలేదు గైస్, ఇంకా నైట్ అవ్వాలనుకుంటా. టార్చ్ అయితే పక్కన అయితే ప్లేస్ అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైనా అవుతుంది చూద్దాం. ఓకే, ఫైనలీ అయితే మనం అయితే స్లీప్ అయితే చేసేసాం. ఓకే గైస్, మనం అయితే ఫైనలీ అయితే ఫస్ట్ డే అయితే సర్వైవ్ అయిపోయాం. సో గైస్, ఇదన్నమాట వీడియో వచ్చేసి. సో చెప్పండి మీకు అనిపించిందో వీడియో గురించి కామెంట్ సెక్షన్లో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ప్లీజ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ గైస్.